కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి, సిఐటియు జిల్లా కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్, ఐఎఫ్టియు నాయకులు రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే విడనాడాలని డిమాండ్ చేశారు. జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని నాయకులు కోరారు. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్ పేరుతో కాలరాస్తోందని వారు విమర్శించారు. సమ్మె చేసే హక్కును, సంఘం పెట్టుకునే హక్కును, అనేక చట్టాలను కార్మిక వర్గానికి దూరం చేస్తూ కార్పొరేట్లకు, ప్రైవేట్ యాజమాన్యాలకు లబ్ధి చేకూర్చే విధానాలను చేపట్టిందని వారు విమర్శించారు. 78 సంవత్సరాల స్వాతంత్ర భారత్లో ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను మరియు పరిశ్రమలను కార్పొరేట్లకు, ప్రైవేట్ వ్యక్తులకు కారు చౌకగా మోడీ ప్రభుత్వం అప్పగిస్తోందని వారు తెలిపారు. అందులో భాగంగానే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికి ప్రయత్నిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని, లేని పక్షంలో జూలై 9వ తేదీన జరిగే సమ్మెలో కోట్లాది మంది కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, బి సోమయ్య, వివిఎన్ ప్రసాద్, వైఎస్ కనకారావు, కుమార్, జాన్ బాబు, ఏఐటియుసి నాయకులు బండి వెంకటేశ్వరరావు, పుప్పాల కన్నబాబు, ఏ అప్పలరాజు, బుగ్గల ప్రభాకర్, ఐఎఫ్టియు నాయకులు మేసాల రమణ, మంగ అప్పారావు, దోల వీరనాయుడు, సందక అప్పారావు, నగిరెడ్డి లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ ఈరోజు దేశవ్యాప్త సమ్మెకి కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి. అయితే దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ సమ్మెను జూలై 9వ తేదీకి వాయిదా వేసి ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా ఏలూరులో అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక హక్కులన్నీ కూడా హరించేటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలకు పాల్పడుతూ ఉన్నాడు. కార్మిక వ్యతిరేకమైనటువంటి ఈ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఇటువంటి తప్పుడు విధానాలను మానుకో, కార్మిక వ్యతిరేక విధానాలని వెనక్కి తీసుకో, లేని పక్షంలో జూలై 9వ తేదీ ఈ దేశం మొత్తం కూడా బొగ్గుమంటుంది. కోట్లాది మంది కార్మికులు సమ్మెలోకి వస్తారు. దాని యొక్క ప్రతిఫలాలన్నీ కూడా నువ్వు అనుభవించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని, రోజుకి 600 రూపాయలు వాళ్ళకి కూలీ రేట్లు కేటాయించాలని, ఇంకా తదితర డిమాండ్లతో ఈ దేశంలో జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజున నిరసన ప్రదర్శన జరుగుతూ ఉన్నది. ఇది అసలు ఈ రోజున మనం వాస్తవంగా చెప్పాలంటే ఒక సమ్మె చేయాలని అనుకున్నాం. సరే, కొన్ని అనివార్య కారణాల వల్ల సమ్మెను వాయిదా చేసినప్పటికీ కూడా నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. రేపు జూలై 9వ తారీఖున మరింత పెద్ద ఎత్తున కార్మిక వర్గం మీరు ఈ నిర్ణయాలు వెనక్కి తీసుకోకపోతే మరింత పోరాటాలకు సిద్ధమవుతుందని చెప్పేసి ఏలూరు ఐక్య కార్యాచరణ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా కట్టబెడతా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, శ్రామిక ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. ఎప్పటికైనా ఈ ప్రజాగ్రహాన్ని, కార్మికాగ్రహాన్ని గుర్తించి ప్రభుత్వం 4 లేబర్ కోడ్లని వెంటనే రద్దు చేసి 44 చట్టాలన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మెకు పిలుపు ఇచ్చాయి. ఆ సమ్మెతో ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని చెప్పేసి కార్మిక సంఘాలుగా మేము కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.